Welcome back to my YouTube channel. World of Rahul Katikala. Oh, RTC drivers are crazy. So almost 4,993 kilometers తిరిగిందంటే ఇంకొక 7 kilometers ఏమో నేను రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పటికి అయిపోద్దేమో. So it's a total of 5,000 kilometers that I drove this Himalayan all by myself. So I wanted to give a first ownership review from my side, from whatever I have experienced with this all new Himalayan 450. So as the reading says, I drove exactly 4,995 kilometers. This is going to be my first ownership review, and I drove this Himalayan for almost 5,000 kilometers, and I want to share my thoughts. So firstly, why I took this bike, and it comes from Royal Enfield, one of the most trusted brands in India. Royal Enfield, and it was owned by UK, but UK or some European countries, but later this brand is owned by Indians. ఆ ట్రస్ట్ మీద తీసుకున్నాను. అండ్ దెన్ హిమాలయన్ పాతది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది, అండ్ దీని మీద కూడా చాలా ట్రస్ట్ చేశాను. సో వన్ ఆఫ్ ద బిగ్ సెల్లింగ్ పాయింట్ ఈజ్ ద ఇంజన్, ది షెర్పా 450. దిస్ షెర్పా 450 నెవర్ డిసప్పాయింట్స్ యూ, ఒక్క లో అండ్ టార్క్లో తప్ప. ఈవెన్ దట్ యూ గెట్ యూస్ టు ఇట్. ఇది కూడా మనకి అలవాటు అయిపోతుంది. ఆ లో అండ్ టార్క్ కూడా ప్రాపర్ గేర్ రేషియో మెయింటైన్ చేసుకోవాలి. బేసిక్గా యూ హ్యావ్ టు షిఫ్ట్ యువర్ గేర్స్. సెకండ్ గేర్కి 20, థర్డ్ గేర్కి 30, ఫోర్త్ గేర్కి 40 స్పీడ్. సో యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ స్పీడ్. ఆ మినిమం స్పీడ్ ఉంటేనే ఇట్ విల్ బీ గుడ్. పవర్, టార్క్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఆఫ్టర్ దట్ comes the suspension. This monocoque suspension and the Showa suspensions. That is a really good suspension. One of the best and the best suspensions that I ever drove. So this takes any road. అసలు ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసారా? దిస్ రోడ్ ఇట్ సెల్ఫ్ ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది, అండ్ స్టిల్ I cannot still touch. So there is ample of ground clearance over here. One of the best suspensions, and the tires are also really good. The Seat tires, the block pattern tires, which are really good. And what comes next is the digital console. This digital console అసలు వేరే లెవెల్. అంటే మోస్ట్లీ టూరింగ్ చేసేటప్పుడు మనకు కావాల్సిన నావిగేషన్, అండ్ దిస్ డస్ ఇట్స్ జాబ్. చక్కగా నేను గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ దీంట్లో పెట్టేసుకుంటాను, and then it does the rest. This digital console really helps you to go anywhere, maybe all over the world. The braking, wow, how can I miss this? This comes with sintered pads, and that is really amazing. Front brake or back brake ఏదైనా సరే డ్యూయల్ ఛానల్ ABSతో స్కిడ్ అవ్వడం వెరీ మినిమల్. అంటే మరీ గట్టి హార్డ్ బ్రేకింగ్ చేస్తే అవుతుంది కానీ, బట్ ద బ్రేకింగ్ ఈజ్ ఆల్సో ఫినామినల్. సో యాజ్ దిస్ ఈజ్ టూరింగ్ మెషిన్, అడ్వెంచర్ టూరర్. లగేజ్ కేపబిలిటీస్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆ వెనక మ్యాక్స్ లోడ్ 7 kgs అని అన్నాడు టాప్ బాక్స్ పెట్టే చోట. నా బాక్సే ఉంటుందేమో ఈజీ 5 kgs. ఇంకా దానిపైన నేను లోడ్ వేసినా కూడా చాసీ బ్రేక్ డౌన్లు, ట్రబుల్స్, నథింగ్. దిస్ రియల్లీ హ్యాండిల్స్ రియల్లీ గుడ్. దిస్ ట్యాంక్, దిస్ హ్యూజ్ ట్యాంక్ నార్మల్ కన్జ్యూమర్ బైక్స్లో చాలా రేర్గా ఉంటాయి ఈ ఫ్యూయల్ కెపాసిటీతో. దిస్ ఈజ్ అ 17 liter huge fuel tank. Gives me an average of కంపల్సరీ హైవేలో 32 kilometers పక్కా ఇచ్చింది. సో ఈజీగా 500 kilometers ఆన్ ఫుల్ ట్యాంక్. లాంగ్ టూరింగ్ అప్పుడు అది ఎంత యూస్ఫుల్ అవుతుందో మీకే బాగా తెలుసు. అయితే పాజిటివ్స్ అని చెప్పాను, కానీ మేజర్ డ్రాబ్యాక్ దిస్ హెడ్లైట్. ఇట్ డస్ ఇట్ జాబ్ బట్ నాట్ కంప్లీట్లీ. సో యూజువల్లీ మనకి హెడ్లైట్స్ ఒక 100 స్పీడ్లో వెళ్ళినా కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలి, కానీ నేనైతే మ్యాక్స్ దీని మీద ఒక 70-80 అంతకన్నా వెళ్ళాలంటే ఇట్ డజంట్ రియలీ హెల్ప్. స్ప్రెడ్ అంత వైడ్ స్ప్రెడ్ అంతా ఉండదు, అండ్ ఆల్సో ఫస్ట్ థింగ్ అంత బ్రైట్నెస్ ఉండదు. ఇట్స్ నాట్ రియలీ దట్ బ్రైట్. ఇట్ డజంట్ హెల్ప్ యూ ఇన్ ద నైట్ రైడ్స్. సో ఐ ఆర్డర్డ్ ద ఆక్స్ లైట్స్. దే ఆర్ ఆన్ ద వే. వీడియో తీసేదో చేద్దామని అనుకుంటే ఈ రోడ్ ఖాళీగా ఉంది కదా అని వచ్చాను, బట్ రోడ్ ఖాళీ లేదు. సో రెస్ట్ ఆఫ్ ద వీడియో ఐ విల్ ట్రై టు టెల్ యూ వైల్ రైడింగ్ ద బైక్ ఇన్ అవర్ యూజువల్ వే. సో ఫ్రంట్ నుంచి వస్తూ చూస్తే
టైర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే ఐ కెనాట్ సే దే ఆర్ బ్యాడ్, బట్ దే ఆర్ డీసెంట్, గుడ్ ఎనఫ్. నాకైతే ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ ద టైర్స్ అట్ ఆల్. దీస్ సియట్ టైర్స్ బోత్ ఆఫ్ రోడింగ్ ఎక్కువ చేయలేదు టు బీ ఆనెస్ట్, బట్ ఆన్ రోడ్ దే ఆర్ రియలీ గుడ్. బ్రేక్స్ గురించి చెప్పాను, బ్రేక్స్ ఆర్ ఫినామినల్, వన్ ఆఫ్ ద బెస్ట్ నేను చూసిన వాటిలో అయితే. చూడండి 50లో వెళ్తున్నానా, ఇఫ్ ఐ వాంట్ టు బ్రేక్ ర్యాపిడ్ సపక్ అంతే, ఓన్లీ ఫ్రంట్ బ్రేక్, నేను బ్యాక్ బ్రేక్ కూడా వేయలేదు. బ్యాక్ బ్రేక్ కూడా చాలా సింటర్డ్ ప్యాడ్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. సో బ్రేకింగ్ ఈజ్ రియలీ గుడ్. హెడ్ లైట్ ఈజ్ ఓకే, జస్ట్ సిటీలో లోకల్ వరకు మనకు వస్తుంది కానీ, బట్ ఫర్ లాంగ్ టూరింగ్ వీ షుడ్ డెఫినెట్లీ get some aux lights or get the headlight changed. Windscreen, this is accessoryలో నేను అడిషనల్గా తీసుకున్న windscreen, so this doesn't come, stock one comes only till here, which is okay, aesthetic look కోసం మాత్రం పనికొస్తుంది. హ్యాండిల్ బార్ is good, comfortable seating position and everything. Suspension is good. Tank capacity గురించి చెప్పాను. These side tank guards, they really protect the tank in case of a fall, because మనం మోస్ట్లీ ఈ బండితో టూరింగ్ అనే కానీ ఆఫ్ రోడింగ్ కూడా అడ్వెంచర్ కూడా చేయొచ్చు. సో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పడినా కూడా ట్యాంక్ ఏం కాకుండా ఇది ఉంటుంది. అండ్ దిస్ ఆల్సో హెల్ప్స్ యూ ఇన్ టేకింగ్ జెర్రీ క్యాన్స్లో ఎక్స్ట్రా ఫ్యూయల్ వేసుకొని తీసుకెళ్ళడానికి కానీ, ఆర్ ఎల్స్ వాట్ డు యూ సే, చిన్న లగేజ్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి దాంట్లో స్లైడింగ్ చేసి పెట్టుకోవడానికి. సో దోస్ ఆర్ ఆల్సో రియల్లీ హెల్ప్ఫుల్. ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ థింకింగ్ టు బై ద రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, దాంట్లో మనకి కస్టమైజేషన్ ఉంటుంది. నేను దీన్ని కస్టమైజేషన్ చేయించుకొని తీసుకున్నాను. వన్ ఆఫ్ ద మేజర్ ఆర్ ద బిగ్గెస్ట్ కస్టమైజ్డ్ ఈజ్ ద సీట్. కంపెనీ వాడు లో సీట్ ఆప్షన్ ఇస్తున్నాడు. దిస్ లో సీట్ ఆప్షన్ కమ్స్ విత్ 2 heights. స్టాండర్డ్ సీట్ వచ్చి 8, సో లో సీట్ ఆప్షన్ అని ఒకటి ఇచ్చాడు. అదేంటంటే 805 to 845 mm. సో నా హైట్కి లో సీట్ ఆప్షన్ బెటర్ అని చెప్పి ఆర్డర్ చేశాను. సో ఇనీషియల్లీ ఇట్ వాజ్ ఆల్ గుడ్, కాళ్ళు మంచిగా అందుతున్నాయి. అటు ఇటుగా ఉన్న రోడ్స్లో అట్లా తీయాలన్నా కూడా, పార్కింగ్లోంచి తీయాలన్నా కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ ఫుట్ చేస్తాను కాబట్టి ఇట్ వాస్ గుడ్. సో లో సీట్ ఆప్షన్ ఈజ్ ఫైన్ అప్ టు అన్ ఎక్స్టెంట్. బట్ నాకు ప్రాబ్లం యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే లాంగ్ టూరింగ్ చేస్తున్నప్పుడు. సో వైల్ ఐఎమ్ లాంగ్ టూరింగ్, సో వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్ ఈజ్ దిస్ సీట్. నేను లో సీట్ ఆప్షన్ తీసుకున్నాను. సో దిస్ లో సీట్ ఆప్షన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యావరేజ్ హైట్ ఆర్ లో హైట్ పీపుల్. సో నాకు ఫ్లాట్ ఫుట్ అవ్వట్లేదు స్టాండర్డ్ సీట్ మీద, కొంచెం టిప్టో అవుతుందని చెప్పి ఐ గాట్ దిస్ లో సీట్ ఆప్షన్, which is 20 mm lower than the standard seat. So I opted for it and almost flat feet అవుతుంది. బాగుంది కదా అని చెప్పి టెస్ట్ డ్రైవ్ కూడా ఏం చేయలేదు, బికాస్ టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ అన్నిటికీ స్టాండర్డ్ సీట్ వస్తుంది, లో సీట్ రావట్లేదు. ఏం చేద్దాం అని చెప్పి ఇంకా తప్పక నార్మల్ది తీసేసుకున్నాను. బట్ ఏమైందంటే అంతా బాగానే ఉంది. లాంగ్ టూరింగ్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఐ ఫెల్ట్ దిస్ డిస్కంఫర్ట్ విత్ ద లో సీట్. ఏమవుతుందంటే నార్మల్ సీట్ యూజువల్లీ కొంచెం హై అప్ ఉంటుంది కాబట్టి ఈ హ్యాండిల్ బార్ దగ్గర కూడా ప్రాపర్ రైడర్స్ ట్రయాంగిల్ కరెక్ట్గా ఉంది. సో ఈ లో సీట్ని 805 mm పెట్టి కూర్చుంటే కొంచెం కిందకి వెళ్ళిపోతాం కదా. సో హ్యాండిల్ బార్కి మనకు డిస్టెన్స్ పెరుగుతుంది. డిస్టెన్స్ పెరిగి నేను కొంచెం లీన్ ఫార్వర్డ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ దట్ కాజ్డ్ మీ సో మచ్ ఆఫ్ లోవర్ బ్యాక్ పెయిన్ వైల్ డ్రైవింగ్, పర్టికులర్లీ ఇన్ ద లాంగ్ టూరింగ్. సో అదొక్కటి ఐ ఫెల్ట్ సమ్ కన్సర్న్ విత్ ద లో సీట్. సో అదొక్కటే, ఇట్ వాజ్ ఫైన్. సో అది కూడా నాకు రిజల్యూషన్ ఎట్లాగా అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఎ లో యావరేజ్ హైట్ ఆర్ కొంచెం మీరు షార్ట్గా ఉన్నారు అని అనుకుంటే, యూ కెన్ స్టిల్ బై దిస్ లో సీట్ ఆప్షన్. అండ్ మీకు సిటీలో కానీ కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్ స్టాప్స్ వేస్తారు అనుకున్నప్పుడు మాత్రం లో సీట్ పెట్టేసుకొని 805 mm సెట్టింగ్లో పెట్టేసుకోండి. అండ్ ఒకవేళ
మీరు టూరింగ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు రైజ్ ఇట్ అప్ టు 825 పెడితే సీటింగ్ పొజిషన్ బాగుంది. నాకు ఇప్పుడు ప్రజెంట్ నా సీట్ అయితే లో సీట్నే నేను కొంచెం హై చేసుకున్న సెట్టింగ్లో పెట్టుకున్నా. సో దట్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. మెల్లగా అలవాటు అయిపోతుంది యాక్చువల్లీ. హైట్ ఈజ్ నాట్ ఎ బిగ్ కన్సర్న్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను బండి తీయాలి అంటే ఓన్లీ 2 times. ఒకటి పార్కింగ్లోంచి బయటికి తీసేటప్పుడు, పార్క్ చేసేటప్పుడు. ఓన్లీ ఈ 2 times మాత్రమే మనకి సీట్ కన్సర్న్ ఉంటుంది. కానీ ఆర్ ఎల్స్ ఒక్కసారి మనం టూరింగ్ స్టార్ట్ చేసినాక ఇంక ఇవన్నీ ఏముండవు. మంచి సీటింగ్ పొజిషన్లో కూర్చున్నామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి. Some of the pros and cons that I forgot to mention, and some of the biggest cons వచ్చి the weight is unavoidable. 196 అని చెప్పి మనకి దీంట్లో ఇచ్చారు, కానీ మనం ఎక్స్ట్రా యాక్సరీస్ ఇవన్నీ పెట్టుకునేటప్పటికి ఈజీగా 200 kgs వెళ్ళిపోతుంది బండి. సో ఎవ్రీ టైం బండి పికప్ చేసేటప్పుడు అండ్ డ్రాప్ చేసేటప్పుడు కానీ ఎప్పుడన్నా పొరపాటున కొంచెం అటు ఇటు అయినా కూడా ఒక డ్రైవింగ్లో ఓకే, ఎప్పుడన్నా బ్యాలెన్స్ అవుట్ అయినా లేదా బాగా స్లోప్ రోడ్లోంచి బండి తీయాలన్నా, ఫుల్ లగేజ్ లోడెడ్ ఉన్నప్పుడు తీయాలన్నప్పుడు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ ఎందుకో ఈ హిమాలయన్ 450కి సైడ్ స్టాండ్ కూడా బాగా లెఫ్ట్ లీన్ ఎక్కువ ఇచ్చారు. సో అంత లీన్ ఉన్నప్పుడు బండి వెయిట్ కూడా ఎక్కువ కదా, తీసేటప్పుడు కొంచెం వెయిట్ తెలుస్తుంది. సో వెయిట్ ఈజ్ వన్ బిగ్ మేజర్ కన్సర్న్. ఇంకా ఎస్, రైట్ సైడ్ పుల్లింగ్ ఇష్యూ. ఇప్పుడు బండి ఇట్లా స్ట్రైట్కి వెళ్తున్నానా, ఇఫ్ ఐ లీవ్ ద హ్యాండిల్ చూడండి రైట్కి వెళ్ళిపోతుంది. చూసారా వెళ్ళిపోతుంది, జిమ్ అమ్మని ఇంకమ్మ బండి అలా గ్రాడ్యువల్గా రైట్కి వెళ్ళిపోతుంది. ఇది నేను బైక్ డెలివరీ తీసుకున్న ఇట్లా ఈవినింగ్ 8 o'clock, నైట్ 8 o'clockకి తీసుకున్నాను. నైట్ 8కి డెలివరీ తీసుకుంటే రిటర్న్ ఇంటికి వచ్చే టైంలో నేను అది వెంటనే చెక్ చేశాను. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద హిమాలయన్ బైక్స్ హ్యావ్ దిస్ రైట్ సైడ్ పుల్లింగ్ ఇష్యూ. నేను డెలివరీ తీసుకున్న వెంటనే ఆ రోజు ఇమ్మీడియట్ వితిన్ 1 hourలో చెక్ చేశాను, ఉంది. నేను అది నోటిఫై చేశాను. నేను ఎక్కడైతే బైక్ డెలివరీ తీసుకున్నానో అక్కడ వాళ్ళకి నోటిఫై చేశాను. చేసేద్దాం సార్, చూసి సెట్ చేద్దాము, ఫస్ట్ సర్వీస్లో చేద్దామని అన్నారు. బొక్క ఫస్ట్ సర్వీస్లో ఏం లేదు. ఫస్ట్ సర్వీస్లో ఇచ్చాను, దే డిడ్ నాట్ ఈవెన్ టచ్ ఇట్. అసలు 0 ఫిక్స్, దాని గురించి అసలు ఏమీ చేయలేదు. కోన్ సెట్ చెక్ చేయండి, కొత్త కోన్ సెట్ ఇస్తున్నారు కదా ఈ బైక్కి, అది ప్రొవైడ్ చేసి అదన్నా ఇన్స్టాల్ చేసి చెక్ చేయండి అంటే నథింగ్. సో వాట్ ఐఎమ్ మెన్షనింగ్, వెయిట్ ఈజ్ వన్ బిగ్ మేజర్ కన్సర్న్. అండ్ బిసైడ్స్ ద వెయిట్, ఈ రైట్ సైడ్ పుల్లింగ్ ఇష్యూ ఒకటి. అది అసలు రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ వాళ్ళ మీద నాకు అసలు పూర్తి ఇంప్రెషన్ అంతా పోయింది. వాళ్ళు సెట్ చేయమన్నా, నేను బైక్ డెలివరీ కొత్త బ్రాండ్ న్యూ బైక్ తీసుకుంటే ఎవరన్నా అలాంటి డిఫెక్టివ్గా డెలివరీ ఇస్తారా? సరే వాళ్ళకి తెలియదు, నేను వెంటనే నోటిఫై చేశాను, ఫిక్స్ చేశారా? చేయలేదు. సో అదొక మేజర్ కన్సర్న్. ఇంకొకటి ఇదే, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ వాళ్ళతో ఒక్కోసారి అసలు ప్రాపర్ రెస్పాన్స్ కూడా త్వరగా ఇవ్వరు. నాకు మొన్న ఎన్ని డేస్ తీసుకున్నారు ఇన్వాయిస్ ఒక్కటి చేయడానికి, చేసి ఇవ్వడానికి కూడా 2-3 days ఈజీగా తీసుకుంటారు. మనమే రిపీటెడ్ కాల్స్ చేసి చెప్పండి ఇట్లా ఉంటుంది. సో అదొకటి, ఒక్కోసారి ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు. ఈ 3 మేజర్ కన్సర్న్స్. జాయిస్టిక్ ఏదైతే మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఇస్తారో, డైరెక్ట్ వితౌట్ గ్లవ్స్ హ్యాండ్తో బాగానే ఉంటుంది, కానీ బట్ విత్ ద గ్లవ్స్ ఇట్ ఈజ్ you cannot feel whether you are clicking inside or not. అంటే అప్ డౌన్ లెఫ్ట్ రైట్ ఓకే బాగానే మనకే అర్థమైపోతుంది, కానీ సెంటర్ క్లిక్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఆ సెంటర్ క్లిక్ ఆప్షన్ చేసేటప్పుడు జాయిస్టిక్ని మనకి తెలీదు ప్రాపర్గా మనకి సెంటర్కి వెళ్తుందా, ఒక్కోసారి స్లిప్ అయ్యి కిందకి వెళ్తుంది అట్లా. సో అదొక్కటి చిన్న ఇది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ జాయిస్టిక్ ఏదో గేమింగ్ కన్సోల్ లాగా ఉండాలని ఇచ్చారో ఏమో తెలియదు, కానీ కేటీఎం బైక్స్లో లాగా మంచి టాక్టికల్ బటన్స్ ఉంటాయి, అప్ డౌన్ లెఫ్ట్ రైట్ సెంటర్ క్లిక్. సో అవైతే వైల్ డ్రైవింగ్ ఇట్ విల్ బి వెరీ ఈజీ, చక్కగా బటన్స్ ఇస్తే ఈ జాయిస్టిక్ కన్నా. సో ఏదో కొత్త ఫీచర్
చూడ్డానికి బాగుంటుంది అని చెప్పానే కానీ ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ రియలీ మేనేజ్ చేయడం కష్టం. బై ద వే, హౌ ఆర్ మై న్యూ లైట్స్? ఐ హోప్ యూ లైక్ ద లైట్స్. నాకైతే మంచిగా ఉన్నాయి, ప్రాపర్ స్ప్రెడ్ అండ్ ఎవ్రీథింగ్. హీటింగ్ ఇట్స్ ఆల్వేస్ దేర్, అంటే ఇట్స్ నాట్ జస్ట్ హిమాలయన్ 450, బట్ హీటింగ్ అనేది ఇట్స్ ఎ ప్రిటీ కామన్ థింగ్. ఇది 300 మేబీ 200-250 cc తర్వాత ఏ బైక్స్కైనా హీట్ అవుతాయి, బికాజ్ పవర్ అలాంటిది. అంత పవర్ డెలివరీ చేసేటప్పుడు కంపల్సరీ హీట్ అవ్వాల్సిందే బైక్. సీట్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ పాసిబుల్ స్టాండర్డ్ సీటే తీసుకోండి. సేమ్ సీట్ని జస్ట్ చాప్ డౌన్ చేసాడు అనుకుంటా. సో స్టాండర్డ్ సీట్ అయితే బాగుంటుంది, కుషనింగ్ బాగుంటుంది దీనికన్నా. టెస్ట్ డ్రైవ్ బైక్స్లో లో సీట్ ఆప్షన్తో రాలేదు, సో టెస్ట్ డ్రైవ్ చేయలేదు నేను లో సీట్తో. ఇంకా ఆర్డర్ పెట్టి తీసేసుకున్నా. బట్ ఓకే, అవసరమైతే ఐ విల్ బై ఏ జెల్ సీట్ అలా వేసేసుకొని టూరింగ్ అప్పుడు పనికి వస్తుంది. సో దట్ ఈజ్ ఇట్. డ్రాబ్యాక్స్ అవి, అండ్ పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి డ్రాబ్యాక్స్ కన్నా. సో I hope Royal Enfield can address some of my issues, like the right side pulling issue. అదే బిగ్ మేజర్ ఇష్యూ. అదొకటి కాస్త నాకు సెట్ చేసి ఇస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. 24 hours చాయ్, మంచి చాయ్ ఒకటి వేసాం ఇక ఇంటికే. ఓ బై ద వే, హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. ఈరోజే ఉగాది, సండే, March 30th. అండ్ హ్యాపీ రంజాన్ కూడా. అది రేపు అనుకుంటా రంజాన్, March 31st. సో హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీ రంజాన్ టు all of the folks, to my subscribers and all the upcoming subscribers.